కానీ ఎందుకు అని కాంశీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగా కాకుండా కేసీఆర్ గారి ఆశయాల కోసం మీరు బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కాంశీరామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే ఉన్నాను నేను. కాంశీరామ్ గారి ఆలోచన విధానమే నాకు గుండెల్లో ఉన్నది. ఓట్ హమారా రాజ్ తుమారా నహీ చలేగా నహీ చలేగా కానీ బీఆర్ఎస్ లో పరిస్థితి లేదు కదా సార్. అని ఎవరన్నారు? బీఆర్ఎస్ లో ఒక్క నిమిషం, బీఆర్ఎస్ లో కూడా ఆ వేదిక ఉంది కాబట్టి, ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. నేను రోజు మాట్లాడుతున్నది కాంశీరామ్ గారు ఏ బహుజనులను ఈ దేశ రాజకీయాలకు పరిచయం చేశారో, ఏ బహుజనుల అన్యాయం మీద ఆయన గొంతెత్తారో ఆ బహుజనుల గురించి నేను బీఆర్ఎస్ పార్టీ వేదికగా కొట్లాడుతున్నా. బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే స్వేచ్ఛా స్వాతంత్రాలు నాకు ఇస్తుంది. రెండు పార్టీలు కూడా అణచివేతకు వ్యతిరేకంగా వచ్చిన ఆ పార్టీలే. ఆనాడు ఆంధ్ర పెత్తందారుల అణచివేతకు వ్యతిరేకంగా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు అగ్రవర్ణాల్లో ఉండే ధనికులు అణిచివేస్తే నలిగిపోయిన బహుజనుల 95% బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుకగా వచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ రెండిటికి ఉండే కామన్ విధానం ఏంటంటే తిరుగుబాటు.